హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఈశ్వర్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ మొబైల్. ఇది మోడల్ నెంబరు C35 మోడల్ నెంబర్. ఇది ఏంటంటే కస్టమర్ ఏంటంటే మనకి డిస్ప్లే వేరే మొబైల్ అదే వేరే షాప్కి ఇచ్చి నేను చెప్పారు, డిస్ప్లే నిన్నేసినా రావట్లేదని చెప్పారు. అసలు ఆల్రెడీ నేను ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తున్నాను, అసలు మొబైల్ ఆన్ అవుతుంది చూద్దాం అనేసి. ఛార్జింగ్ పెడితే చూడండి 2.2 మిలియమ్స్ అని వస్తుంది, అంటే మొబైల్ ఛార్జ్ ఎక్కుతుంది. ఆన్ చేసినప్పుడు వైబ్రేషన్ కూడా వస్తుంది, కానీ డిస్ప్లే అయితే ఏం కనబడలేదు. ఒకసారి మనం మొబైల్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మొబైల్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. అసలు మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ చెక్ చేసుకుంది ఏంటంటే ఇందులోని వేరే డిస్ప్లే వేసి చెక్ చేద్దాం. ఇందులో మనకి గ్రాఫిక్ కంప్లైంటా లైటింగ్ కంప్లైంటా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. అంటే రిపేర్ ఇచ్చానని చెప్పారు, బట్ ఏంటంటే ఎన్ని డిస్ప్లే వేసినా రావట్లేదు. కష్టపడి వేరే టెక్నీషియన్ ట్రై చేశానని చెప్పారు. ట్రై చేస్తే అవ్వలేదని తెచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం. మనం ఒకసారి బ్యాక్ సైడ్ షీట్ ఉంటుంది కదా, లైటింగ్ షీట్ తీసేద్దాం. మనకి సింబల్ వస్తుందా? ఒక ఛార్జింగ్ సింబల్ వస్తుంది, అంటే ఇన్ కేస్ గ్రాఫిక్ కంప్లైంట్ అయితే కాదు, లైటింగ్ కంప్లైంట్. ఓకే, ఒక కంప్లైంట్ మనకి ఒక ఐడెంటిఫికేషన్ మనకు కంప్లైంట్ అర్థమైంది. ఇది లైటింగ్ కంప్లైంట్ అయితే ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకే, ఒకసారి లైటింగ్లోని డిస్ప్లేలో 3 ట్రాక్స్ ఉన్నాయి చూసారా? ఈ 3 ట్రాక్స్ మనం GRL అయితే మన బోర్డు కనెక్టర్ ఉంది కదా, బోర్డు కనెక్టర్ మీద ఆ డిస్ప్లే ఉన్న 3 లైన్స్ బోర్డు మీద 3 ట్రాక్స్ ఉంటాయి. అందులో 3 ట్రాక్స్ ఏంటంటే CABC ట్రాక్ ఒకటి, LEDA ట్రాక్ ఒకటి, LEDK ట్రాక్ ఒకటి. ఈ 3 లైన్స్ ఉంటాయి చూడండి. ఆల్రెడీ ట్రై చేసి వదిలేశారు. మ్యాక్సిమం ట్రై చేశారు. ఒక లైటింగ్ బోర్డు కూడా ట్రై చేశారు, బట్ మరి ఎందుకు వదిలేశారో తెలియదు. ఒకసారి చూసారా, ఆ పైన ఇమేజ్ ఉంది కదా, అందులో 3 ట్రాక్స్ మనం చెక్ చేయాలి. చూడండి, సెకండ్ది థర్డ్ది ఒకే లైన్. ఇది అందులో చూడండి 07 ఓకే, ఆ ట్రాక్ ఓకే. చూడండి 5th ట్రాక్ OL అని వస్తుంది. 8th ట్రాక్ వస్తుంది, వాల్యూ వస్తుంది, అంటే మనకు 5th లైన్లో ప్రాబ్లం ఉంది. ఓకే, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. రావట్లేదు చూసారా, 5th లైన్ అయితే రావట్లేదు, OL అని వస్తుంది, అసలు లైనే రావట్లేదు అందులోని. కనెక్టర్ చూద్దాం ఒకసారి. కనెక్టర్ చూస్తే మాత్రం ఏం రష్ ఏం పట్టలేదు, నీట్గా ఉన్నది. అక్కడ లైటింగ్ సెక్షన్ చూస్తే అక్కడ డయోడ్ లేదు చూసారు. అక్కడ డయోడ్ అయితే తీసారంటే ట్రై చేశారులే. ట్రై చేసినప్పుడు బై మిస్టేక్ వేయకుండా ఉండిపోవచ్చు, ప్రాబ్లం కాదు అదేమి. అది ఆ డయోడ్ మనం ఏం చేద్దామంటే డయోడ్ వేసి చూద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే వేరే మొబైల్లో Vivo Y81 మొబైల్ ఉంది, అందులో డయోడ్ తీసి, అంటే సేమ్ వాల్యూ డయోడ్ కాబట్టి ఆ డయోడ్ తీసి ఇందులో ఫిక్స్ చేద్దాం. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత పక్కన కాయిల్ ఉంది కదా, ఆ కాయిల్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ డయోడ్ వేద్దాం. డయోడ్ లేదు కాబట్టి డయోడ్ వేసేద్దాం. డయోడ్ ఫిక్స్ చేసిన తర్వాత పక్కన కాయిల్ ఉంది కదా, ఆ కాయిల్ చెక్ చేద్దాం ఒకసారి. కాయిల్ పని చేస్తే పర్లేదు, వాల్యూ చెక్ చేసుకోవచ్చు. ఒక కాయిల్ కూడా పని చెప్పి కాయిల్ కూడా చేంజ్ చేద్దాం ఒకసారి. శుభ్రం క్లీన్ చేద్దాం, అదంతా నీట్గా క్లీన్ చేస్తే కొంచెం నీట్గా కనబడుతుంది. నీట్ క్లీన్ చేయడం పక్కకు ఉన్న కాంపోనెంట్స్ కూడా అక్కడ ఏమైనా డ్యామేజ్ అయ్యాయి, ఏమైనా కొంచెం నీట్గా కనబడుతుంది. ఆల్రెడీ పక్కన కెపాసిటర్ అయితే కొంచెం రస్ట్ పెట్టేసి ఉంది, బట్ అయితే కాయిల్ చెక్ చేద్దాం ముందు. రీడింగ్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్, ఇందులో అవ్వట్లేదు. కొంచెం కాయిల్ అయితే పని చేయట్లేదు. మళ్ళీ సరే చెక్ చేద్దాం. కాయిల్ అయితే పని చేయట్లేదు. వేరే మొబైల్ని సేమ్ వాల్యూని కాయిల్ తీసి అది కూడా చేంజ్ చేద్దాం ఒకసారి. సేమ్ వాల్యూని కాయిల్ వేస్తేనే
పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకు నచ్చిన కాయిల్ అయితే వేసి ఇందులోనే కొంచెం వేయచ్చు, వేరే కాయిల్స్ ప్రాబ్లం లేదు. సేమ్ వాల్యూని కాయిల్ వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో సూపర్ నీట్ క్లీన్ చేద్దాం. ఓకే, సూపర్ క్లీన్ జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. జిఆర్ వాల్యూ వస్తుంది చూద్దాం ఒకసారి. రీడింగ్ అయితే మీకు చూపించట్లేదు. ఓకే, జిఆర్ వాల్యూ వస్తుంది. ఓకే పర్ఫెక్ట్. జిఆర్ వాల్యూ వస్తుందంటే మనకి ప్రాబ్లం రెక్టిఫై అయిపోయినట్టే మ్యాక్సిమం. ఒకసారి మనం మల్టీమీటర్ కూడా పెట్టేసి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూసారా, ఈ మళ్ళీ అక్కడ ఇమేజ్ పెట్టిన చూడండి, ఇమేజ్ ఉంది చూసారా, ఆ ఇమేజ్లోనే ఆ 3 ట్రాక్స్ పైన చూడండి, సిఏబిసి లైను, ఎల్ఈడిఏ లైను, ఎల్ఈడికే లైను, ఆ 3 ట్రాక్స్ మనం పర్ఫెక్ట్గా వస్తే మన లైటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. జిఆర్ వాల్యూ వస్తే ఫస్ట్ దానికి, సెకండ్ లైన్ థర్డ్ లైన్ రెండింటికి ఒకటే ఎల్ఈడికే లైన్, సెకండ్ లైన్ థర్డ్ లైన్ రెండు ఒకటే. అది 002 అని వస్తుంది కదా, మనకి 005 009 అలాగే ఎంత వచ్చినా పర్లేదు, ఎక్కువ రాకూడదు. ఒక 15 వచ్చి పర్లేదు. ఓకే 7 వస్తుంది. ఓకే పర్ఫెక్ట్. 5th లైన్ చూద్దాం. నెక్స్ట్ ఇందులో మనకు ఓఎల్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఎంత వస్తుంది చూద్దాం. 5th లైన్ 532 వస్తుంది. ఇందులో మనకు ఓఎల్ అని వచ్చింది. ట్రాక్ డిస్కనెక్ట్ అవ్వలేదు కానీ మనకు వాల్యూ రాలేదు అక్కడ. ఓఎల్ అని వచ్చింది, ఇప్పుడు వస్తుంది. ఓకే, మనకు కావాల్సింది ఎల్ఈడిఏ లైన్ పర్ఫెక్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ లైన్ కూడా 8th లైన్ కూడా చూద్దాం ఒకసారి. సిఏబిసి లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా చెక్ చేద్దాం. ఓకే పర్ఫెక్ట్, బాగా వస్తుంది. కాబట్టి మనం ఒకసారి బోర్డుకి ఫిక్స్ చేసి ఒకసారి మనకి లైటింగ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఎందుకంటే కొన్ని జిఆర్ వాల్యూ వచ్చినా లైటింగ్లు రావు, అంటే ప్రాబ్లం రెక్టిఫై అవ్వదు. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మ్యాక్స్ అయితే వచ్చేలా, లేకపోతే మళ్ళీ ఒకసారి వేరే సెక్షన్ చెక్ చేసుకుందాం. ఆల్రెడీ వస్తుంది. రియల్మీ వచ్చింది చూసారా, చూడండి ఒకసారి కవర్ తీసి చూస్తాను. చూడండి రియల్మీ వస్తుంది. ఇదిగో రియల్మీ వస్తుంది చూసారా ఫ్రెండ్స్. ఇది రియల్మీ C35 మోడల్ ఫ్రెండ్స్. ఇది చూడండి లైటింగ్ అయితే తగ్గిపోయింది. మనం ఏంటనుకుంటే లైటింగ్ పోయింది అనుకుంటాం, కానీ చూడండి సరే బ్రైట్నెస్ పెంచి చూద్దాం. అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచ్. వీలైతే లైక్ చేయండి నచ్చితే.